పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులకు పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజు అడవిశేష్ గారి ఎవరు? ఈ ఎవరు అనేటువంటి ఈ చిత్రం నిజంగా ఒక చిన్న అద్భుతం. ఎందుకంటే 360 సినిమాలు రాసాం. మేము ఎప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే వేసామండి. కానీ ఆ స్క్రీన్ ప్లేలో నేరేట్ చేస్తున్నప్పుడు ఒక పాత్ర ఏదో, ఆ పాత్ర వేరే పాత్రలో నటిస్తూ ఇప్పుడు చెప్తున్న కథ పాత్రని వేరే అతన్ని అక్కడ పెట్టి గమ్మత్తుగా ఉంటుందండి. సింపుల్గా కథాబీజం ఈ ఎవరిలో చెప్పాలంటే, జీవితంలో అనేక రకమైన పరిస్థితులు వస్తాయి. వాటిని తట్టుకోవాలి, నిలబడాలి, ఏమైనా వదలకుండా సాధించాలి అని తండ్రి చెప్పిన మాట విని క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోతూ చావు నుంచి బయటపడిన ఒక కుర్రవాడు తండ్రి చావుని తనే ఇన్వెస్టిగేట్ చేసి ఎలా శిక్షకు గురి చేశాడు వాళ్ళని అనేది కథాబీజం అండి. అంటే కథావస్తువు అదే ఇక్కడ. కానీ ఇక్కడ ఆడిన ఒక ఆట ఏంటంటే, ఓపెనింగ్ ఆఫ్ ది ఫిలిం ఒక గన్ షాట్గా ప్రారంభం అవ్వాలంటూ ఉంటాం మనం, ఖైదీలో చిరంజీవి గారిలాగా. గన్ షాట్తో ప్రారంభమైందండి ఇక్కడ. ఒక అమ్మాయి, ఒక పోలీస్ ఆఫీసర్ తనని మానభంగం చేయబోతే తను అతన్ని చంపేశాను అని చెప్పిన కేసుతో ప్రారంభించాడండి కథను. ఇప్పుడు మనకేంటి, నాకు వెంటనే సెక్షన్ 100 ఉంది కదా, కల్పబుల్ హోమిసైడ్ అంటారండి దాన్ని. అంటే నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయినప్పుడు, నీ శీలం పోయినా, నీ ఆస్తి పోయినా, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా, నీ మానం పోయే పరిస్థితి వచ్చినా, నువ్వు వాళ్ళని చంపితే కేసు అవ్వదు అనేది సెక్షన్ 100. ఇదేంటి సెక్షన్ 100 ఉంది, ఇంత తేలిగ్గా అయిపోయే కథను ఎందుకు మొదలెడుతున్నాడు ఇతను అని అక్కడి నుంచి స్క్రీన్ ప్లేలో ఆడుకున్నాడు. ఆడుకుని ఈ అమ్మాయి ఆ కేసు నుంచి బయటపడటానికి ఒక అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకుని తప్పు చేసే ఒక విక్రమ్ వాసుదేవ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని ఎయిడ్ తీసుకుంది అనగానే మనకు డౌట్ రైజ్ చేశాడు స్క్రీన్ ప్లేలో. ఒక డౌట్ రైజ్ చేసి ఏం చేశాడు, ఈ అమ్మాయి నిజంగానే వాడు మానభంగం చేయబోతే చంపి ఉంటే వీళ్ళందరినీ బతిబాలుకోవాల్సిన అవసరం ఏంటి? పైగా ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, హీరోయిన్. అంటే RX 100 తర్వాత మళ్ళీ ఒక మామూలు కాదండి, అలాంటి పాత్ర ఒక ఆడపిల్లకి సృష్టించి ఎరాటిక్ క్యారెక్టర్. అర్జున్ రెడ్డిలో హీరో ఎరాటిక్ అయితే RX 100లో హీరోయిన్, ఇందులో హీరోయిన్ ఎరాటిక్ క్యారెక్టర్స్. ఆ అమ్మాయి తీసుకుంది అని చెప్పి వెంటనే మళ్ళీ అక్కడ చెబుతూ, ఒక వినయ వర్మ అనే అతను తన ఇల్లు అమ్ముదాం అనుకున్న ఇంకొక కథ, ఆయనకు ఒక క్యాన్సర్ బాధితుడైన కొడుకు కథని ప్యారలల్గా మొదలెట్టాడు. మళ్ళీ అక్కడ చీట్ చేసుకెళ్ళాడండి స్క్రీన్ ప్లేలో. ఇదేంటి, ఈ అమ్మాయి మానభంగం కథ, ఈ అమ్మాయి హత్య చేసిన కథ అని చెప్పకుండా దీనిలో ఆ స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంటని. ఎప్పుడైతే వైష్ణవి అనే అమ్మాయి అందులో కూర్చుంది, దిగింది అని ఆ తల్లి కొడుకు కథలో వచ్చిందో చిన్న స్మెల్ వచ్చేసిందండి. అంటే కొంచెం ఆ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకి కానీ, సినిమా కథలు రాసే వాళ్ళకి అర్థమైంది, మా కథ అక్కడ అర్థమైపోయి ఓహో ఈ అమ్మాయి వైష్ణవి ఉండదు, ఆ అమ్మాయి అవుతుందండి. బట్ మళ్ళీ అక్కడ ఇంకొక, మీరు చూస్తే చిరంజీవి గారి సినిమా న్యాయం కావాలో ఒక కథ జరిగినట్టుగా మనల్ని నమ్మిస్తారండి. రాధిక చిరంజీవి గారు ఒక ఫామ్ హౌస్కి వెళ్తే ఏం జరిగిందని, అది మళ్ళీ శారద గారు ఏం జరిగిందో మళ్ళీ చూపిస్తుంది. అలాంటి ప్లే ఇందులో ఎవరిలో ఈయన చూపించుకున్నాడండి. మళ్ళీ ఈ దర్శకుడు చూపించాడు. అంటే మనందరినీ
ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే మనందరికీ ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పోలీస్ ఆఫీసర్లు కొంచెం అన్వాంటెడ్ ఇవి సంబంధాలు పెట్టుకుంటున్నారు, వాటిలో ఇరుక్కుంటున్నారు అనేది మనం ఛానల్స్లో చాలా కథలు వింటున్నామండి. ఓహో, ఇతను ఇలా ఒక పెళ్ళైన అమ్మాయితో ఇలా సంబంధం పెట్టేసుకుని ఇలా చేస్తున్నాడు ఇతను అని అనుకుని ఆ అమ్మాయి కోసం అతను ఇంత చేశాడు, అతన్ని ఆ అమ్మాయి చంపాల్సిన అవసరం ఏంటి అంటే కొంచెం దూరం వెళ్ళిపోయేసరికి వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఎప్పుడైతే ఒక గెస్ట్ హౌస్కి వచ్చారు అని తెలిసిందో ఈ అమ్మాయి మానభంగం కాదనేది అక్కడ క్లారిటీ ఇచ్చాడండి. నాకు అనిపిస్తుంది ఇన్ని విడిపోతున్నాయి, ఇక ఈయన దేంతో సస్టైన్ చేస్తాడు ఈ కథని ఈ స్క్రీన్ ప్లేలో అనుకున్నప్పుడు ఆ బ్లాక్మెయిల్ చేసి అతన్ని డబ్బులు అడిగి ఈ అమ్మాయిని డబ్బులు అడిగి 2 కోట్లు ఎత్తుకుపోవడానికి చూస్తే ఆ బ్లాక్మెయిల్ చేయబోయింది ఇతనే, విక్రమ్ వాసుదేవ్ అనే అతనే బ్లాక్మెయిల్ చేయబోయాడు అనేది మనకు చూపిస్తున్నారు. అంటే ఎవరి కోసం చేయబోయాడు అంటే ప్రాణాలు పోగొట్టుకోబోతున్న ఒక ఆదర్శ్ కోసం అనగానే అదేంటి మళ్ళీ కిక్కులాగా అయిపోతుంది కదా అనిపించింది. అక్కడ చీట్ చేశాడండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకుని అక్కడ మనకి ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే చివరిలో ఇదంతా అతను రికార్డ్ చేశాడు, ఎవిడెన్స్ తీసుకున్నాడని చెప్పి కేసు క్లోజ్ అయిపోయింది. కానీ ఆ అమ్మాయి ఇతన్ని చంపి మరొక సేమ్ అదే డ్రామా ఆడేది. అశోక్ ఎలా అయితే తన మానభంగం చేయబోతే తను చంపానని ఒక డ్రామా ఆడిందో అలాంటి డ్రామానే విక్రమ్ వాసుదేవ్ నన్ను ఎలా చేయబోయాడు, నేను కాల్ చేశాను మరొక డ్రామా ఆడి ఉండేది గ్యారంటీగా. కానీ అతను అలా తలుపుతోయి కానీ ఎదురుగా పోలీసులు ఉన్నారు. అక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చాడండి. ఏమిచ్చాడంటే టక్మని అక్కడికి వచ్చి మీకు తెలీదు ఆ విక్రమ్ వాసుదేవరావు లంచగొండి వాడికి నేను ఆడి అకౌంట్లో డబ్బులు కూడా వేసాను 25 లక్షలు కావాలంటే చూడండి అంటే ఐ యామ్ విక్రమ్ వాసుదేవ్ వర్మ అని పోలీస్ ఆఫీస్ చెప్పగానే షాక్ దండి. మరి అతను ఎవరు అన్నట్టు చూస్తే హీఈస్ ఆదర్శ్ అన్నాడు. అంటే మైండ్ బ్లోయింగ్ అయిందండి అక్కడ. కానీ మనం ఆదర్శిని చూసాం అంతకుముందు. పోనీ వేరేగా ఆదర్శ్ వేరే ఉండుంటే అంటే ఆదర్శ్ వచ్చిన ప్రతి సీన్లో ఉన్నటువంటి విక్రమ్ వాసుదేవ్ వర్మ ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్, కానీ అతని బదులు ఇతను నటించాడు. మరి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇది. నేను కొత్త పిల్లల్ని కనుక్కుందాం అనుకుంటున్నాను దీన్ని ఏమంటున్నారు, ఎందుకంటే నాకు తెలియని స్క్రీన్ ప్లే ఇది. అంటే ఒక పాత్రలో ఇంకో పాత్ర నటించేసి మాయ చేయొచ్చండి, కానీ తన పాత్ర ఏమో పోలీస్ ఆఫీసర్లో ఉంటూ తన క్యారెక్టర్ని ఎదురుగా ఆదర్శని ఇంకొకరిని చేస్తూ అతను కథ నేరేట్ చేస్తున్నాడు. గ్యారెంటీగా ఎందుకు అలా నేరేట్ చేశాడంటే ఇమాజినరీ స్టోరీయే కాబట్టి, బట్ అది ఇమాజినరీ క్యారెక్టర్ కింద అతను వాడుకున్నాడా అని ఒక అనుమానం వచ్చిందండి. ఎందుకంటే మన కథ వింటున్నప్పుడు అతనే ఆదర్శ్ ఇతను పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాం, కానీ అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కాదు ఇతను అని మనకి అక్కడ ట్విస్ట్ ఇచ్చాడండి అద్భుతంగా. ఇచ్చి ఒక అద్భుతాన్ని ఏం చూపించాడంటే అక్కడ తను విక్రమ్ వాసుదేవ్ వర్మ ఇవన్నీ మాట్లాడి ఉంటాడు, అదంతా కూడా హీరో పోర్ట్రే చేశాడు. యాక్చువల్గా ఆదర్శ పాత్రలో గనక అంటే ఇప్పుడు 11th అవర్లోకి వచ్చేస్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఈ ఆదర్శ ఉన్నాడు, ఈ ఆదర్శే మొట్టమొదటి వెళ్ళాడు, ఇబ్బంది పడ్డాడు, ఎవరు వెంట్ల. తర్వాత విక్రమ్ వాసుదేవ్ వర్మ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు కనుక ఒక చిన్న సీను అంటే ఇది జరిగింది అంటే ఒక పని చేయి, నువ్వు ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి దాని దగ్గర పంపిస్తాను, ఎలా కనిపెడతావో రహస్యాలు కనిపెట్టని పంపించాడు అని ఒక 11th అవర్ మనం చేయొచ్చండి. అంటే ఆడియన్స్కి ఏమో కథ తెలిసిపోతుంది, అమ్మ ఇప్పుడు ఆదర్శ్ పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చాడు. అప్పుడు ఈ చీటింగ్ అంతా కూడా మన తర్వాత చెప్తున్నా కూడా ఆ అమ్మాయికి ఇమాజినరీగా తను చెప్పకూడదు కాబట్టి తను ఇందులో ఉండి తను పోలీస్ ఆఫీసర్ లాగానే చెప్తున్నాడు అనే భావం ఏమన్నా వచ్చి ఉండేదేమో. బట్ ఏమైనా తను ఒక అద్భుతమైన మార్గంలో వెళ్ళాడు, సినిమా సక్సెస్ అవుతుంది. కాబట్టి సినిమాలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆ సక్సెస్ అయిన సినిమాలకు 11th అవర్లు చెప్తున్నప్పుడు
ఆ మార్పులు మొన్న ఎప్పుడో మీకు చెప్పాను నేను. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ నాతో మాట్లాడి ముందు మీరు ఏదైతే అందులో చెప్పారో నేను ఫస్ట్ అదే ఎండింగ్ అనుకున్నానండి, ఆ పిల్లని తండ్రి చంపేయటం అని చెప్పాడని కూడా చెప్పాను మీకు. అలా దీనికి ఉన్న ఒకే ఒక 11th అవర్ అదే. అంటే ఏంటి, ఒక ఆదర్శ్ అనే పిల్లాడు సంవత్సరం క్రితం పోలీస్ ఆఫీసర్ని కలిసి అక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఏదైతే అనుకున్నావో దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అంతు చూడాలి అని చెప్పిన దానికోసం తనకి 1 year అయినాక బాగుపడి క్యాన్సర్ నుంచి బయటపడినటువంటి ఈ పిల్లాడు తను ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం కథని పోలీసులకి అప్పచెప్పాడు. అంటే తండ్రి చనిపోతే ఆ చంపినటువంటి వాళ్ళని పోలీసులకి అప్పచెప్పి వాళ్ళకి శిక్షకు గురి చేయించబోయిన ఒక కొడుకు కథలాగా ఉందండి. ఈ కొడుకు కథకు ఒకే ఒక 11th అవర్ ఏంటంటే, అతను చెప్పి వస్తే చీటింగ్ లాగా ఉండదు, డైరెక్ట్ ఆడియన్స్కి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే పాత్రకు తెలియదు, ఆడియన్స్కి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇది కనిపెడుతుంది ఇతను ఆదర్శ్ అనే ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అలా ఆయన కొత్త పిల్లలు కొత్త రకంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళని అలాగే బ్లెస్ చేయడం మనం కరెక్ట్ ఏమో, ఎందుకంటే జనాలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ మార్గాల్లోనే వెళ్ళటం మంచిమేమో అనిపించింది. ఎనీవే, అడివిశేష్ గారు మొన్న గూఢచారి చూశాను, మళ్ళీ చూశాను. 2 సినిమాల్లోనూ అంటే ఆయన నాకు ఎందుకు నచ్చుతాడంటేనండి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన. ఇండస్ట్రీ ఎవరిని, నేను ఒక ఎంఎస్ నారాయణకి చెప్పానని చెప్పి ఒకసారి ఒక మాట, ఇండస్ట్రీ ఎవరిని వెళ్ళిపోమ్మందు ఎవరిని రమ్మందు అని. నువ్వు వచ్చావు, తను ఇవాళ అద్భుతంగా ప్రూవ్ చేసుకుంటా అక్కడికి వచ్చినటువంటి అడివిశేష్ గారు ఎంత న్యాచురల్. నన్ను అడిగితే సహజ నటుడు అనే అతనికి ఒక బిరుదు ఇవ్వాలండి. జయసుధకి ఎలా అయితే సహజ నటి అని ఇస్తామో అంత అద్భుతమైన న్యాచురల్ యాక్టింగ్ అండి అయింది అడివిశేష్ గారిది. అలాగే చాలా రోజుల తర్వాత మరి ఇంత ముందే ఏమైనా రాశాడో నాకు గుర్తులేదు, కానీ మా అబ్బూర్ రవి అద్భుతమైన మాటలు కూడా అద్భుతంగా రాశాడు. అలా అంటే ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మాటలు పొందికగా ఉంటామంటారండి. ఆ పొందికగా ఉండేటువంటి సంభాషణ చాతుర్యాన్ని చూపించాడు దర్శకుడు వెంకటరామ్జీ కూడా అభినందనలు. ఎందుకంటే మీ సాహసం అది, ఎవరు నేను ప్రశ్నించలేదుగా. ఎందుకంటే సదాశివ బ్రహ్మం గారు ఓ మాట చెప్పారు బ్రదర్, సదాశివ బ్రహ్మం గారు ఓ మాట చెప్పారు బ్రదర్, అదేంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఎవడో వెనక్కి వచ్చి ఇదేంటి అని అడగర్రా అబ్బాయి అని ఆ రోజుల్లో చెప్పాడంటాడు. అలా ఇప్పుడు ఇతను ఆదర్శ అనగానే ఇప్పుడు వెనక్కి వెళ్ళి అడిగే అవకాశం లేదుగా. ఇతను విక్రమ్ వాసుదేవ్ దాంట్లో ఉన్నాడు, అతను ఆదర్శ వేరేంటని ఎవడో అడగల. శుభ్రంగా సినిమా చూశారు, శుభ్రంగా సక్సెస్ అయింది. సో అలా పిల్లలు మీరు కూడా ఇలా సాహసాలు చేస్తూ గమ్మత్తైన స్క్రీన్ ప్లేలతో ముందడుగు వేయాలని నేను కోరుకుంటూ మన ఎవరు టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్. నమస్తే.